అవకాశాలు ఉండొచ్చేమో కానీ బట్ ద డ్యూ కోర్స్ ప్రాసెస్ మాత్రం నేను అనుకోవడం ఏంటంటే ఇది సబ్జెక్ట్ టు డిలే ఆర్ సబ్జెక్ట్ టు లాంగ్ వెయిట్ అనేది నా భావన. రైట్. రేగిల్ లక్ష్మణరావు గారు, ఇంతసేపు సబ్జెక్ట్ మీ చుట్టూనే నడిచింది, మీ నాయకుడి చుట్టూదే. సాంకేతిక అంశాల ఆధారంగా, వ్యవస్థలో ఉన్న లోపాల ఆధారంగా మీ నాయకుడు ఇన్నాళ్ళు బయట ఉన్నారు, జైల్లో ఉండాల్సిన మీ నాయకుడు బయట ఉన్నారు అనేది వీళ్ళందరి వాదన. మీకు సిబిఐ నుంచి ప్రొటెక్షన్ ఉంది. సిబిఐ నుంచి ప్రొటెక్షన్ రావడానికి కారణం బీజేపీ నుంచి ఒక మీకు అదృశ్య శక్తి ఒకటి బీజేపీలో మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ వస్తుంది, మీకు ఆశీర్వాదం ఇస్తూ వస్తుంది. సో ఆశీర్వాదం ఇక మీదట కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చి రాగానే రెండో రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి మూడో రోజు తిహార్ జైలుకి పంపించేస్తారని చెప్పేసి వాళ్ళ అధికారంలోకి రాకముందు కూటమి వాళ్ళందరూ చెప్పారు, మెజారిటీ తెలుగుదేశం వాళ్ళు చెప్పారు. ఆయనేమో తాడేపల్లిలో ఉంటారు కాసేపు, కొన్నాళ్ళు బెంగళూరులో ఉంటారు, కొన్నాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. తిహార్ జైలుకి ఎప్పుడు వెళ్తారనేది వీళ్ళందరి సందేహం. వాసుదేవన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఏదైనా ఒక ప్రాసెస్ పరంగా జరుగుతుందండి, లీగల్ కాబట్టి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క కేసు ఖచ్చితంగా జ్యుడిషియరీ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా, ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదండి, ఈవెన్ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ రకంగా ఆయన సాకులు చూపించి బెయిల్ తీసుకొచ్చి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉండి మరి ఆయన మీద కేసు కూడా నడుస్తూ ఉంది కదా. అంటే ఒకలానే కాదు, ఎవరైనా మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లూప్ లైన్స్ వాడుకొని ఖచ్చితంగా వాళ్ళు బెయిల్ రూపంలో ఇంకో రూపంలో ఉండడం జరుగుతూ ఉంది. సో నేనేమంటున్నాను, సాంకేతిక లోపమా లేదా బీజేపీ నుంచి ఎవరైనా సపోర్ట్ చేస్తూ ఉన్నారా అంటే, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ నుంచే మరి ఎప్పుడైతే 2014 ముందు అంతకు ముందులో వేసినటువంటి ఈడీ అటాచ్మెంట్ కేసులు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఏమన్నారు, చాలా ప్రాపగండ చేశారు కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ అందరూ ఒకటయ్యి శంకర్రావు గారితో, ఎవరైతే ఒక దళిత ఎమ్మెల్యే ఉన్నటువంటి శంకర్రావు గారు వేసిన పిటిషన్ మేరకు ఆ రోజున ఆ కేసును దర్యాప్తు చేసి ఆయన మీద 1,00,000 కోట్లను అభియోగం పెట్టి, అలాగే ఈడీ అటాచ్మెంట్ కేసులు 45,000 కోట్లు అటాచ్ చేశాయని చెప్పి ఇవన్నీ కూడా వచ్చిన వార్తలే మనం చూసాం. అయితే ఇవన్నీ ఈ రోజున ఎందుకు నత్తనడక ఎందుకు కొనసాగుతున్నాయి, నత్తనడకన ఎందుకు వెళ్తున్నాయి అంటే, దానికి ఖచ్చితంగా మాకున్నటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా యొక్క కేసుని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి సాంకేతికంగా అవనియండి, లేదంటే లూప్ లైన్స్ కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తప్పు చేశారా, లేదా తప్పు చేస్తే ఎంత మేరకు చేశారు, లేకపోతే ఎన్ని వేల కోట్లు చేశారు, ఎన్ని వందల కోట్లు చేశారు, ఎంతవరకైనా జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పారు కదా కింద సార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన కేవలం 500-450 కోట్ల మేరకే వచ్చిన అభియోగాలు తప్ప పెద్ద విషయం కాదు, అది రేపు మాపు అది ఆ కేసు కూడా వీగిపోతుంది, ఆ కేసులో పెద్దగా డెప్త్ లేదని జేడీ లక్ష్మీనారాయణ గారు చాలా సందర్భంలో చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కోర్టులో ఉన్న విషయాలు ఖచ్చితంగా మనం చూద్దాం, వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఈ రోజున మాకు బీజేపీ సపోర్ట్ చేస్తుందంటే కూటమికి వ్యతిరేకంగా ఈ రోజున ఉండవలసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు కూటమికి వ్యతిరేకంగా ఉన్నారు కదా, మేమే ఎన్డీఏ కూటమిలో లేం కదా. అంటే ఎవరినే ఏ కూటమి అయితే వినియోగించుకొని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి ముందు బెయిల్ తెచ్చుకున్నారో ఈ రోజున ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితులు లేవు కదా. వీళ్ళు నిజంగానే తిహార్ జైలుకి పంపిస్తారా, నాతో అండమాన్ నికోబార్ ఉన్నట్టు ఎక్కడికి వేరే జైలుకి పంపిస్తారా, అంతర్జాతీయ జైలుకి పంపిస్తారా అనేది చర్చాల్సిన కాదండి. బయట జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తప్పు చేశారని ఏమైనా నిరూపిస్తే మన చట్టపరంగా. లక్ష్మణరావు గారు, ఐ థింక్ ఫ్రీజ్ అయినట్టుందండి. రజనీ గారు వ్యవస్థల్ని ఆయన అడ్డం పెట్టుకొని మేనేజ్ చేసుకుంటూ వచ్చారు ఇన్నాళ్ళు అనేది మీ మాట. ఆయనేమంటారు, చంద్రబాబు గారు కూడా అంతే కదా చేసిందంటారు. నిజమేనా అది? సార్, ఎవరైనా ముద్దాయిగా ఉన్నప్పుడు ఒకేలాగా ట్రీట్. ఇప్పుడు ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులు కూడా రేపు విచారణ జరిగి ముద్దాయి అనలేమో అండి, ఎందుకంటే నిందితులు అనే అనాలి, అక్యూజ్డ్ మాత్రమే కదా. ఇప్పుడు ఏదైతే నిందితుడు, అనుమానితుడు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు తనని తాను నిరూపించుకోవాలి సార్. అంత గొప్ప రామాయణంలో సీతమ్మ తల్లి తనని తాను నిరూపించుకుందే, రాముడు కూడా తాకలేని పరిస్థితి. ఈ రోజు ఏ రాజకీయ నాయకుడైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, పవన్ కళ్యాణ్ వర్తిస్తుంది, ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారికి కూడా వర్తిస్తుంది.
పవన్ కళ్యాణ్ అదే గారు కూడా చెప్తున్నా అన్న, లక్ష్మణరావు అన్న, ఆయన కూడా లక్ష్మణరావు నిరూపించుకోవాలి. ఆయన కూడా నెక్స్ట్ సత్యనారాయణ నిరూపించుకోవాలి. న్యాయవాదిని జగన్మోహన్ రెడ్డి గారు కాదు. అదే నేను కూడా అదే చెప్తున్నానన్నా, నేను అధికార ప్రతినిధి కంటే ముందు ఒక న్యాయవాదిని. సో యాజ్ ఏ అడ్వకేట్ గా చెప్తున్నాను, ఎవరైనా సరే తనని తాను నిరూపించుకోవాల్సిందే. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఏదైతే రాజకీయ నాయకుల మీద ఉండే కేసులు త్వరితగతిన విచారణ జరిగిపోవాలని ఎందుకు చెప్పారంటే, ఈ రోజు అవినీతి పరులైన రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే రాష్ట్రం గడ్డు కాలంలోకి వెళ్ళిపోతది అనే ఒక సదుద్దేశంతోనే ఈ రోజు ఆరోపితాలన్నమాట. ఏ 37 గా ఎప్పుడో 21లో నమోదైన కేసులో 23 ఎండింగ్ లో నమోదు చేస్తుంటే అప్పుడే నిద్రపోతున్నారా? స్కిల్ డెవలప్మెంట్ లో ఒక పెద్ద అవార్డు వస్తే చంద్రబాబు గారి తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారే తీసుకున్నారు కదా. అదే జైల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు రన్ అయినాయి కదా. దాంట్లో ఎంత స్కామ్ జరిగిందో నిరూపించండి. అవినీతి ఎవరు చేసినా సరే రాష్ట్ర ప్రజలు ఉపేక్షించరు. సిబిఐ ఎంటర్ అవ్వకూడదని చెప్పి గేట్లు మూసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. మన రాష్ట్రంలో సిబిఐ ఎంటర్ అయితే ఒప్పుకోము, మీరు సిబిఐ ఎంటర్ అవ్వకూడదని చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. దానిపై మీరు మాట్లాడండి అన్నా. విశ్వభారతి హాస్పిటల్ గేట్ బయట నోటీస్ ఇవ్వలేకపోయిందన్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఒక విధానం అసలు మీరు సిబిఐని ఎంటర్ అవ్వద్దని అనలేదే. సిబిఐ వచ్చింది, ఎంక్వైరీ చేస్తుంది. ఈ రోజున వివేకానంద రెడ్డి కేసులో అయినా వాళ్ళు చేయవలసిన సహకారం మా ప్రభుత్వం నుంచి అందించింది. చేయకుండానే అవినాష్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? వాళ్ళకి సహకరించకుండానే జరిగినాయా? వాళ్ళు చేశారని ఎక్కడ కోర్టు చెప్పలేదు, ఎక్కడ కోర్టులో న్యాయస్థానం విడుదల చేయాల. ఓన్లీ అభియోగం ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ అభియోగాలే కదా. ఎక్కడ కూడా క్రిస్టల్ క్లియర్ గా ఈయన దోషాన్ని ఎక్కడ చెప్పలేదు కదా. ఆ మాత్రం ఈ రోజు కారణం ఎవరు పట్టుకున్నది 2014 నుంచి మీ హయాంలో జరిగినటువంటి అప్పుడు లక్ష్మణరావు గారు ఆవిడ సమాధానం చెప్తారు. లక్ష్మణరావు గారు ఆవిడ సమాధానం చెప్తారు. ఒక్క నిమిషం, ఆవిడ సమాధానం చెప్తారు. సార్ ఈ రోజు 100 రోజుల ప్రభుత్వం టైంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జరిగినప్పుడు చంద్రబాబు గారు చెప్పారంట సిబిఐ రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదు అని. 100 రోజులు ఆయన హవా చెల్లిందేమో. 100 తర్వాత 101వ రోజులో ఈయన ముఖ్యమంత్రి అయ్యాడుగా. అదే సిబిఐని నిలబెట్టి రప్పించి వివేకానంద రెడ్డి గారి కేసును తిరగదోడించి తన సోదరికి న్యాయం చేయొచ్చుగా. ఎందుకు చేయలేదమ్మా? ఈరోజు చంద్రబాబు గారు చెప్తే ఆగిపోతుందా సిబిఐ? నువ్వు రావడానికి వీలేదు రాష్ట్రంలో అంటే ఆగిపోతుందా? సరే ఆయన ఆపాడు, మీ నాయకుడు వచ్చి ఏం చేశాడు? ఆ బిడ్డ ఒక్కతే తెలంగాణకు తిరుగుతుందా? ఆ తెలంగాణ నుంచి ఆంధ్ర హైకోర్టుకు తిరుగుతుందా? మా కళ్ళు పోయినాయా? రోజు వచ్చి మా కోర్టులో పక్కన నుంచి ఉంటే మాకు ఆవిడ సునీతమ్మ కూడా తెలియక యూనిఫామ్ లేకపోతే అమ్మ మీరు బయటికి వెళ్ళి నుంచోండి అని చెప్పిన దాన్ని నేనే. నాకేం తెలుసు ఆవిడ సునీతమ్మని, షర్మిలమ్మ అంటే తెలుసు. కానీ మీరు ఇక్కడ కూర్చోకూడదమ్మా, ఇక్కడ అడ్వకేట్లు కూర్చోవాలని బయటికి పంపేస్తే గన్మెన్ వచ్చి చెప్పాడు రాజశేఖర రెడ్డి గారికి కూతురు వరుస అవుతుందండి, జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన చెల్లెలు వరుస అవుతుందండి అని. ఎవరికి తెలిస్తే బాబు మాకు తెలియదు అని చెప్పి మళ్ళీ వెళ్ళి ముందు కూర్చోబెట్టొచ్చాం. అంత ఆడబిడ్డ ఒంటరిగా పోరాట కర్మ పట్టింది. తన సొంత సోదరుడు సీఎంఏ కదా, అప్పుడు పిలవచ్చు కదా. చంద్రబాబు వద్దన్నాడు, నేను పిలిపించాను సిబిఐని, రండి 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 రా రా అని రంకెలేయచ్చుగా. ఎందుకు ఇలా? అప్పుడు నేరాన్ని కప్పెట్టారా? కాపాడుతున్నారా? ఈ రోజు ఒక వ్యక్తి మీద నిందేసినప్పుడు ఆ వ్యక్తి కరెక్ట్ కాదు, ఓకే డన్. మనమేం కరెక్ట్? మనం ఏం చేసాం? ఆయిషా మీరు హత్య కేసు ఈ రోజుకి తవ్వుతున్నారు. ఏది హయాంలో? ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని కూడా మేము నిలదీస్తాం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ రిజిస్ట్రేషన్ కేసు గురించి ఏమైంది చెప్పండి. నాగార్జున యూనివర్సిటీలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్ కేసు ఏమైంది? మీ చెందినటువంటి వ్యక్తులు చేసినటువంటి అగాధ్యాల గురించి ఎన్ని మాట్లాడమంటారు? లిస్ట్ తీయమంటారా? సుధాకర్ చేశారు. ఎంతమందికి న్యాయం చేశారు మీరు? ఎన్ని సంవత్సరాలు ఊహించారు మీరు? ఏం మాట్లాడతారండి? నారాయణ కాలేజీలో జరిగినటువంటి వితంతం తెలీదా? ఒక నిమిషం లక్ష్మణరావు గారు ఆమెను మాట్లాడియండి. ఆవిడ చెప్తున్నారు లీగల్ పాయింట్, ఆవిడ చెప్తున్నారు. లెట్ హర్ ఎక్స్ప్లెయిన్.
సార్ నేరగాళ్ళని ఎవ్వరిని వదిలేదులేదు సార్. లక్ష్మణ్ రావు అన్న ఈ రోజు హోమ్ మినిస్టర్ అందరికి, ఓన్లీ టీడీపీకి జనసేనకు కాదు, సునీతమే కాదు, మీరు కూడా వెళ్ళి కొన్ని రిప్రజెంటేషన్ లెటర్లు ఇవ్వండి. ఈ రోజు మీరు యూనివర్సిటీలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించండి. సుగాలి ప్రేతి గురించి అడుగుదాం. ఆయిషా మీరు హత్యకేసి తిరిగి తవ్వని చెప్దాం. ఒకప్పుడు వేరు, ఇప్పుడు ప్రభుత్వం వేరు సార్. ఇది కూటమి. అందరి ఆదర్శాలు, అందరి సిద్ధాంతాల్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. 2018 వరకు కూటమి ఉందా మేడం? గుర్తుపెట్టుకోండి. నో, అయిపోయిన దాని గురించి ఆవిడ మాట్లాడట్లా, నడుస్తున్న దాని గురించి మాట్లాడుతున్నారు. లక్ష్మణరావు గారు ప్లీజ్ లిసన్. రవికిరణ్ గారు మాట్లాడతారు. ఓకే ఓకే, రవికిరణ్ గారు మాట్లాడతారు. ఒకసారి రవికిరణ్ గారు మాట్లాడతారు. ఒక లెటర్ ఇవ్వండి, పెట్టండి. రైట్, రవికిరణ్ గారు మాట్లాడతారు. రవికిరణ్ గారు. వాసుదేవన్ గారు, ఇప్పుడు ఒక దాని మీద స్పష్టత ఇవ్వాలి. ఇప్పుడు 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు వారి కేసుల మీద ప్రతి శుక్రవారం కోర్టుకి అటెండ్ అయ్యేవారు కదా. కోర్టు, ఎందుకంటే ఆయన పాదయాత్రలో ఉంటూ కూడా బ్రేక్ తీసుకొని కోర్టుకి అటెండ్ అయ్యేవారు. అయితే 2019 తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కోర్టులో పిటిషన్ చేశారు. నేను ముఖ్యమంత్రి అయ్యాను, నేను డే టు డే రాలేను, వస్తే చాలా ఖర్చు అయిపోతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది, వారం వారం కూడా రాలేను అని అంటే